ఎవ్రీవన్, వరలక్ష్మి వ్రతం స్టార్ట్ అయింది కాబట్టి చాలామంది చాలా అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉన్నారనమాట. వాటన్నిటితో పాటుగా నేను ఇచ్చే ఈ అప్డేట్ కూడా చాలామంది అయితే కనుక ఫాలో అవ్వాలి అన్నది నా ఉద్దేశం అనమాట. మనకి వరలక్ష్మి వ్రతం 4 వారాలు ఉంటుంది. 4 వారాల్లో ఏ వారమైనా జరుపుకోవచ్చు. కాకపోతే చాలామంది ఏంటంటే సెకండ్ వీక్ ఇంపార్టెంట్ అంటారు కాబట్టి ఆ సెకండ్ వీక్ చేసుకోవడానికి ఇష్టపడతా ఉంటారు. అలాగేమో ఆలోచించకుండా ఏ వీక్నైనా చేసుకోండి. పీరియడ్స్ని అయితే కనుక ఆపుకోవద్దు. ఒకవేళ సెకండ్ వీక్ పీరియడ్స్ ఉంటే చాలామంది పీరియడ్స్ ఆపేసుకుంటారనమాట. అలా ఆపుకోవద్దు. ఇంకా ఎస్పెషల్లీ కొత్త పెళ్లి కూతుర్లు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే పెళ్లి గురించి పీరియడ్స్ ఆపుకుంటారు, ట్యాబ్లెట్స్ వేసుకుంటారు. అలాగే వరలక్ష్మి వ్రతం కూడా సెకండ్ వీకే జరగాలి అని అంటారు కదా, అలాంటప్పుడు కూడా ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తారనమాట. ఎస్పెషల్లీ కొత్త పెళ్లి కూతుర్లకి ఏంటంటే తర్వాత పీరియడ్స్ రాకును, పీసీఓడికో వేరే వేరే రీజన్స్కి అయితే కనుక వెళ్ళిపోతుంది. కాబట్టి పీరియడ్స్ ఆపుకోవడానికి ఈ వరలక్ష్మి వ్రతం నిమిత్తం మనకి ట్యాబ్లెట్స్ అయితే వేసుకొని ఆపుకోవద్దు. ఎందుకంటే 4 వారాలు దేవుళ్ళే అవకాశం ఇచ్చినప్పుడు మనం ఎందుకు ఆపుకోవాలి? సెకండ్ వీక్ కాకపోతే థర్డ్ వీక్ కాకపోతే 4th వీక్. ఈ 3 వీక్స్ దొరికిన 4th వీక్ అయితే కనుక దొరకం కదా. అలా ఆలోచించుకొని ఈ అప్డేట్ని కూడా ఫాలో అవుతారని నా చిన్న తాపత్రయం అన్నమాట. మీకు ఈ మెసేజ్ నచ్చితే కనుక హ్యాపీగా ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ.